పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ఆగాలని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శాంతియాత్ర నిర్వహించారు. పాత నగరంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి సంపత్ వినాయక ఆలయం వరకు చెప్పులు లేకుండా కాలినడకన యాత్ర చేపట్టారు. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, యుద్ధం కారణంగా అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశాన్ని నాశనం చేయడం అంటే ప్రపంచ వినాశనమేనని హెచ్చరించారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుని యుద్ధాన్ని ఆపాలని ప్రార్థనలు చేశారు. ఇదిలా ఉండగా 10 రోజుల కాల్పుల విరమణ ప్రకటనపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ప్రపంచంలో శాంతి నెలకొనాలని వాసపల్లి గణేష్ కుమార్ కోరారు. Will be destroyed by killing 16 million people అంటే 1.6 crores of people ఏమో ఈరోజు మరో 4-5 గంటల్లో ఏం జరుగుతుందో అనేది తెలియలేని పరిస్థితి అన్నమాట. ట్రంప్ యుఎస్ఏ అధ్యక్షులు చేసినటువంటి వల్గర్ లాంగ్వేజ్ అంటే ఒక దేశ ప్రజల్ని బాస్టర్డ్స్ అని చెప్పేసి చెప్తూ యూ విల్ బి నో మోర్, యూ విల్ బికమ్ అగైన్ dead. Takes years again for the civilization to take place in your country. సో అంత భీకరంగా అతనేమో చెప్తా ఉన్నాడనమాట. అంటే వితిన్ ఎ నైట్ a one who wants to wash out the complete civilization of a country, nothing but it is a nuclear war. ఒక నైట్లోనే ఒక కంట్రీని తుడిచిపెట్టేస్తానని చెప్తానంటే ది బ్రిడ్జెస్, ద పవర్ సప్లై యూనిట్స్, అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ యూనిట్స్ని అన్నింటినీ తుడిచేస్తానని చెప్తానంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇట్ క్యాన్ బి ఎ న్యూక్లియర్ వార్. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ, యుఎస్ఏ హీరోసీమ నాగసీమలో జరిగింది. అప్పుడు నో వన్ ఈజ్ హ్యావింగ్ ఏ న్యూక్లియర్ బాంబ్, నో వన్ ఈజ్ హ్యావింగ్ ఎ న్యూక్లియర్ బాంబ్. బట్ టుడే ఈవెన్ ది ఇరాన్ హిమ్సెల్ఫ్ హ్యావింగ్ మోర్ దెన్ 450 uranium kgs of uranium. With that in the bottom of the earth, they can make at least 30 nuclear warheads which can fully destroy Israel completely and the Middle East. Israel ni Middle East ni kuda tudichipetteyagలుగుతదన్నమాట. అంటే you destroy Iran, Iran will take away Israel and the Middle East. So that is nothing but Third World War. Never to trespass our limits, because Trump, in your campaign, what you said is there will be no throw of the regimes. Regimes మీద మేము అటాక్ చేయము. There will be no wars in my regime అని చెప్పినటువంటి ట్రంప్ మరి ఈరోజు ఎందుకు వార్ డిక్లేర్ చేస్తామన్నావు ఇరాన్ మీద? ఏ వార్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ది మనీ. ఈరోజు మనీ. సో కంప్లీట్గా ఒక దేశాన్ని నాశనం చేయడం అంటే ఇది నాశనం కోరుకోవడమే, వినాశనం కోరుకోవడమే. ఈరోజు మన ఇండియా పీస్ లవింగ్ కంట్రీ. I also request Modi sir to intervene and diplomatically deal this issue. If this night passes away, in this night anything may happen. You still have the time to talk with the Trump. You still have the time to talk with the Trump. You're so close to the Trump. You're going to put a word to the Trump.
saying that to extend more time. What the time limit you are given is getting the Iran is in the నైటిక్ బాంబ్ ఏదైతే ఆ బాంబు ఆ క్లాక్ బాంబ్ ఏమో కొడతా ఉందన్నమాట ఇంకో 4-5 గంటల్లో అనమాట. సో ఐ రిక్వెస్ట్ మోడీ సార్ టు ఇంటర్వ్యూన్ ఇన్ దిస్. ఏదేమైనా సరే ఇది జరగకుండా ఉండేందుకు ఈరోజు ఒక పీస్ వాక్ టేకప్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా, విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యున్సీ నాయకులందరూ కూడా ఇక్కడ నుండి కనకమలసమ్మ గుడి దగ్గర నుండి కొబ్బరికాయలు కొట్టి సంపత్ వినాయక టెంపుల్ దగ్గర వరకు వెళ్ళి ఆ పీస్ కోరుకునేందుకు మన ముస్లిం సోదరులతో సహా, క్రిస్టియన్ సోదరులతో సహా, అలాగే మా హిందూ సోదరులతో ఈరోజు ఈ ప్రయాణం చేస్తూ ఉన్నాము. తప్పకుండా తెల్లవారిగేసరికి ఇరాన్ బాగుండాలని చెప్పేసి, ఆ దేశ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి, ఇక్కడ మతము కులము కాదు, హ్యుమానిటరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ది రిజైమ్ దే మే హ్యావ్, the people of that country only can decide what the ruling they want, what the leader they want, what the regime they want అని నేను చెప్తానన్నమాట. బట్ ద ట్రంప్ is no one to decide what other country leaders should be. You know very well they have no nuclear bombs. Why unnecessarily you are attacking Iran? And this is affecting the Middle East and lot many other countries. You may have a very proud enough that you have the 5,000 nuclear warheads. అది ఎప్పుడో పనిచేసేది 5,000 warheads ఇప్పుడంటే ఇది నథింగ్. 6,500 warheads is there, nuclear warheads is in Russia. Imagine China having more. So they're having nuclear warhead and attacking the other country is not a great thing now these days. So I request to put a stop for this and protect the Iranian people. Jai Hind. Jai Hind. Save Iran. Save Iran. Save Iran. Save Iran. Save Iran. Save Iran from the nuclear threat. Save Iran. 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 న్యూక్లియర్ థ్రెట్ నుండి ఇరాన్ని సేవ్ చేయాలి. న్యూక్లియర్ థ్రెట్ నుండి ఇరాన్ని సేవ్ చేయాలి. న్యూక్లియర్ థ్రెట్ నుండి ఇరాన్ని సేవ్ చేయాలి. ఈ రాత్రి గడిచే లోపు ఏమీ జరగకుండా చూసుకోవాలి ఇరాన్ని. ఈ రాత్రి ఆ దేవుడు ఇరాన్ని కాపాడాలి. ట్రంప్ నుండి ఇరాన్ని కాపాడాలి. ట్రంప్ నుండి ఇరాన్ని కాపాడాలి. ఈ రాత్రి 4 గంటలలో ట్రంప్ నుండి ఇరాన్ని కాపాడాలి. ఈ రాత్రి 4 గంటల్లో ట్రంప్ నుండి ఇరాన్ని కాపాడాలి. Save Iran. Save Iran people. 1.6 crores people. Save Iran. 1,60,00,000 మంది జనాభా ఇరాన్ని కాపాడాలి. ఇరాన్ రిజైమ్ ని కాపాడాలి. ఇరాన్ రిజైమ్ ని కాపాడాలి. Save Iran. Save Iran. Save Iran.